విన్నటువంటి మాటలు క్రొత్త నిబంధన గ్రంథములో సమరయ స్త్రీ గురించి. అయితే దేవుడు అనేక సార్లు మీకు వినిపించాడు. అయితే ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ టాపిక్ ప్రియదేవుల ఏంటంటే జీవజలము. ఏంటంటే జీవజలము. జీవజలం అంటే ఏంటంటే ప్రియదేవులారా, సజీవమైనటువంటి జలము, జీవం కలిగినటువంటి జలము, జీవజలము. అంటే ఈ జీవజలానికి ఏముంటుందా అంటే ప్రాణం ఉంటుంది. ఏముంటుందండి ఈ జీవజలానికి? ప్రాణం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవులారా, మిట్ట మధ్యాహ్నము 12 గంటలకి, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. వచ్చి ఎందుకు వచ్చింది అని అంటే ప్రియదేవులారా, నీళ్లు తీసుకుని వెళ్ళేదానికి వచ్చింది. నీళ్లు తీసుకుని వెళ్ళేదానికి వచ్చింది. మామూలుగా అందరూ ఏ సమయంలో ఎక్కువగా నీళ్ళకు వస్తారు బావి దగ్గర కంటే? ఉదయకాల సమయంలో కానీ సాయంకాల సమయంలో కానీ వస్తుంటారు. కానీ ఈ స్త్రీ మిట్ట మధ్యాహ్నం ఆయన 12 గంటల కాడ కూర్చొని ఉంటే ఆ సమయానికి సరిగ్గా 12 గంటలకి సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈవిడ అని అంటే ప్రియదేవులారా, ఈమె ఎందుకు వచ్చిందంటే మరి దాహముతో ఉండి అక్కడికి వచ్చింది. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే ప్రియదేవులారా, ఆయన కూడా దాహంతో ఉండి అక్కడికి వచ్చాడు. బాగా వినాలి, పరిశీలించండి జాగ్రత్త. పిల్లల కంట్రోల్లో పెట్టండి. ఆయన కూడా దాహంతో వచ్చాడు యేసు ప్రభు. ఆమె కూడా దాహంతో వచ్చింది. ఆమెకున్న దాహం ఏంటంటే ప్రియదేవులారా, ఆమెకున్నటువంటి దాహం శరీర సంబంధమైన దాహంతో అక్కడికి వచ్చింది. యేసు ప్రభుకున్నటువంటి దాహం ఏంటంటే ఆయనకి ఆత్మ సంబంధమైన దాహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా ఎక్కడ కూడా యేసు ప్రభు నేను దాహంతో ఉన్నానని నాకు నీళ్ళు ఇవ్వండి ఆయన ఎక్కడ బైబిల్ గ్రంథంలో అడిగినట్టు మనం చూడం. మరి ఇక్కడ అడిగాడు కదంటే దీని అర్థం వేరే, దీని అర్థము వేరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7వ వచనం మనం చూస్తే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. యేసు ఆమెని నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు ప్రియదేవులారా? యేసు ప్రభు ఏమన్నాడు? నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. ఆమె ఏమన్నది? నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నాతో నీకేమి సాంగత్యం అని మాట్లాడింది. సో ఆ తర్వాత ప్రియదేవులారా, యేసు ప్రభు మాట్లాడతాడు. అందుకు యేసు 10వ వచనంలో నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో. అందుకు యేసు ప్రభు అంటాడు ఆమె అన్నదానికి, నువ్వు యూదుడివయ్యా, నేను సమరయ స్త్రీ, నాతో నీకేమి సాంగత్యము? మా నీళ్లు నువ్వు ఎలా తాగుతావు? నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీ, నాతో నీకేమి సాంగత్యం అని మాట్లాడినప్పుడు యేసు ప్రభు మాట్లాడతాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. నీవిచ్చే నీళ్లు త్రాగితే నేను తప్పికొంటాను, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇకెన్నటికి కూడా నువ్వు తప్పికొనవు. నేనిచ్చే నీళ్లు అది నీకు నీటి బుగ్గగా ఉంటుంది, అది జీవజలంగా నీ జీవితానికి మారిపోతుందని యేసుప్రభు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అయ్యా, మరి ఇంత దూరము నేను చేదుకొని రాకుండా నిమిత్తమై, ఈ మిట్ట మధ్యాహ్నం మండుటెండలో చేదుకొని రాకుండా నిమిత్తమై నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా ప్రభు అనంటే, యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? నీవు పోయి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్తాడు. నువ్వు పోయి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్తాడు. పిదేన్బిళ్ళ తీసుకురమ్మంటే మరి ఆవిడేమంటుంది? అయ్యా, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఒకప్పుడు ఒక పెనిమిటితో కాపురం చేశాను, రెండో పెనిమిటితో కూడా కాపురం చేశాను, విడిచిపెట్టేశాను. మూడో పెనిమిటితో కూడా కాపురం చేశాను, విడిచిపెట్టేశాను. 4వ పెనిమిటితో కూడా కాపురం చేశాను, విడిచిపెట్టేశాను. 5వ పెనిమిటితో కూడా కాపురం చేశాను, విడిచిపెట్టేశాను. ఎందుకంటే వాళ్ళతో విసుగు చెంది ఎందుకులే అని చెప్పి ఇక్కడ అందరినీ, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, అయితే ఇప్పుడున్నవాడు 6వ వాడు నావాడు కాడు, ఇప్పుడున్నవాడు 6వ వాడు నావాడు కాడు. మరి ఎవరు అని అంటే, నేను ఆయనతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాడు. ఆల్రెడీ 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నావాడు కాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, సరిగ్గా చెప్పారు, సత్యాన్ని ఒప్పుకున్నావు, సత్యాన్ని ఒప్పుకున్నావు అని చెప్పి యేసుప్రభు చెప్తారండి. అప్పుడు ఆమె గ్రహిస్తుంది, అయ్యా నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఇచ్చినటువంటి జీవజలాన్ని, నేనిచ్చేటువంటి దేవుడు వరమనటువంటి ఆ జీవజలాన్ని నువ్వు త్రాగితే, నేను దప్పిగొననని చెప్పావు కదా, దప్పిగొనని చెప్పాను కదా, ఆ జీవజలాన్ని నేను నీకు ఇస్తే ఇకెన్నటికి కూడా నువ్వు దప్పిగొనవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జీవజలాన్ని ఆమె త్రాగిందో, ఆమె దప్పిక తీర్చబడింది, ఆమె వ్యభిచార దాహం పోయింది, ఆమె ఆత్మ సంబంధమైనటువంటి దాహం తీర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవజలం, ఈ జీవజలము సమరయ స్త్రీ తాగిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యభిచార దాహం దూరపరచబడి ఆమెకి ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక ఆమెలో తీర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఒక ఆమె ఆ జీవజలము ఎవరు అని అంటే ప్రియమైన బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక ఆమె ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం మనం చదువు. బైబిల్ గ్రంథంలో 27వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఎవరంటే మీకు తెలిసిన వ్యక్తి. ఆమె పేరేం పేరంటే, పేరు రాయబడలేదు కానీ ఆమె రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. ఏ స్త్రీ అంటే ఆవిడ? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి ఆవిడ రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 12 సంవత్సరాల నుంచి ఆవిడ రక్తస్రావ రోగంతో బాధపడతాము. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఈ విషయం మీకు తెలుసు. తనకున్నదంతా వ్యయం చేసేసింది, అమ్మేసుకున్న పొలాలు అన్నీ కూడా వ్యయం చేసేసుకున్నాం. పొరపాటును కూడా ఆమె బాగుపడినటువంటి దాఖలాలు లేదు. ఇక ఎక్కడ నేను బాగుపడాలి, నా పరిస్థితి ఏంటి చెప్పి బిక్కుమంటూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉన్నటువంటి కన్నీటి సాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో
యేసయ్య మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు యేసయ్య వస్త్రపు చెంగును వెనుకాలైనా వెళ్ళి నేను ముట్టాలని, బాగుపడాలని ఆశపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనుక భాగంలో వెళ్ళింది. యేసు ప్రభువుకి ముందు పోతుంటే వెనుక భాగంలో వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని తాకిందా? ఈ వస్త్రాన్ని తాకింది, కాలర్ తాకిందా? లేకపోతే ఇక్కడ తాకిందా? లేకపోతే ఇక్కడ తాకిందా? లేక ఇక్కడ తాకిందా? మధ్యలో వెనక ఎక్కడ తాకిందా ఆవిడ? అంటే ఆయన అంగి వేసుకున్నవాడు కాబట్టి యేసు ప్రభు తెల్లని అంగి, పాదాల దాకా అంగి వేసుకునేవాడు కాబట్టి యేసు ప్రభు ఆయన వస్త్రపు అంగీని తాకింది. ఆయన వస్త్రపు చివర ఉంటుంది కదా, పాదాల దగ్గర ఉన్నటువంటి అంగి చివర ఉంటుంది కదా, వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె తాకింది. వెంటనే ఆమె బాగుపడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికొచ్చి ఆమె బాగుపడిందంటే దేని బిడ్డలారా, జీవజలమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఆవిడ? జీవజలమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టితే చాలు అనే విశ్వాసము, ఆశ ఆమెకు కలిగింది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ఇదేం బిడ్డలారా, వెంటనే ఆమె ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదేం బిడ్డలారా, అంటే యేసయ్య శరీరాన్ని ముట్టిందా లేకపోతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందా ఆవిడ? వస్త్రపు చెంగును ముడితేనే అంత ప్రభావం ఆయనలో ఉంది, అంత ప్రభావం ఆయనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదేం బిడ్డలారా, అంటే యేసు ప్రభు వస్త్రములో ఉన్నటువంటి ప్రభావం అంత గొప్పదైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలో ప్రభావం ఉండాలి కదా, ఉండాలి కదా. నిజంగా నేను చాలా నీతిమంతురాలండి, నేను చాలా నీతిమంతుడండి. నేను చాలా పర్ఫెక్ట్ అండి అని నువ్వు అనుకుంటే ఒక్కోసారి ప్రియన్ బిడ్డ, అది నీలో ఉన్నటువంటి ఆ జీవజలం, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ జీవజలం త్రాగేవు కాబట్టి అది నీ కడుపులో నుంచి అది ప్రవహిస్తుంది కాబట్టి, పారుచున్నది కాబట్టి ఆ విశ్వాసం నీకుంటే అది ప్రియన్ బిడ్డ, అది ఆ ప్రభావం అనేది నీ గోరులో కూడా పనిచేస్తుంది, నీ వెంట్రుకల్లో కూడా పనిచేస్తుంది, నువ్వు వేసుకునే షర్టులు కూడా పనిచేస్తుంది, నువ్వు ధరిస్తున్నటువంటి శారీలు కూడా పనిచేస్తాయి. ఎందుకు గ్రహించకూడదు? ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మా అక్కయ్య ఉందండి, చిన్న అక్కయ్య, వాళ్ళు విగ్రహారాధికులు. మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇంటి కొంచెం జస్ట్ అటు పక్కన ఉంటుంది లాస్ట్ స్టోరీలో. ఎలాగ ఉంటుందంటే, ఆకున్నటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి శక్తులు పట్టి పీడించి ఎలా చేస్తుందో తెలుసా? నేను చూడలేదు కానీ చెప్తుంటే వింటుంటాను. కోడిని అలా కొరికేసి, కోడి తలకాయని అలాగ మెడకాయని కొరికేసి రక్తాన్ని తాగేసి అర్ధరాత్రి మిద్దెక్కేసి తిరుగుతుంది, ప్రహరీ గోడ మీద తిరుగుతుంది, అవసరమైతే పొలంలో సమాధులు అర్ధరాత్రి పరిగెత్తాలి. అర్థమవుతా నీకు? ఆ కోడి మెడకాయని అలా చించేసి ఆ శక్తి వచ్చినప్పుడు రక్తాన్ని తాగేసి ఆ తర్వాత ప్రహరీ గోళ్ళ మీద అవసరం మిద్దెక్కేస్తుంది. భయపడిపోతారు. వాళ్ళకి భయం లేదు కదా, అలవాటు కాబట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు వాళ్ళకి అలవాటు కాబట్టి
అవసరమైతే ఇప్పుడు బిడ్డలారా అర్ధరాత్రి పొలాల్లోకి వెళ్ళిపో, వెనక ఊరన్న వెళ్ళి తీసుకురావు, తెల్లారి వస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ప్రీతిని బిడ్డలారా, నేను మ్యారేజ్ అయిన తొలి దినాల్లో ఆవిడ మా సిస్టర్ కాబట్టి ఇంటికి వచ్చి ఏదైనా చీపురుతో అలా చింగినా కానీ, ఏదో పొరపాటున ఎప్పుడైనా మా బట్టలు ఉతికినా కానీ వెంటనే ఎఫెక్ట్ బాగా లేకుండా వచ్చేస్తుంది. వెంటనే బాగా లేకుండా వచ్చేస్తుంది. నిలవలేదు, విలవిల్లాడిపోద్ది, ఆవులింపులు, భయంకరమైన పరిస్థితి. ఎందుకని ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అంటే, ఇదేంటి బిడ్డ, ఒక పోలీస్ డాగ్ ఉందండి, పోలీస్ డాగ్ ఉంది. ఎవరైనా మర్డర్ చేసినా కానీ, లేకపోతే ఎవరైనా దొంగతనం చేసినా కానీ, వాళ్ళని గుర్తుపట్టాలంటే పలానోడు దొంగతనం చేశాడని నీకు ఒక డౌట్గా ఉంటే, వాళ్ళ వస్త్రాన్ని తీసుకొని కుక్క దగ్గరగా నువ్వు చూపించావంటే, ఆ వస్త్రములో ఉన్న వాసన గుర్తుపట్టి 100 మందిలో ఉన్న నీ దగ్గరకు వచ్చేస్తుంది. 100 మందిలో ఉన్న కానీ ఆ కుక్క నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకుంటుంది, ఎక్కడున్నావని చూపిస్తుంది. ప్రియదేని బిడ్డ, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి జీవజలాన్ని నువ్వు త్రాగితే, అది నీలో ప్రవహిస్తే, ప్రియదేని బిడ్డ, నీ వస్త్రములు కూడా, నువ్వు ధరించేటువంటి వస్త్రములు కూడా అవి ప్రభావితం చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభావితం చేస్తుంది. నీ వస్త్రాన్ని వెతుకొని ఒక పెద్ద మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినా కానీ అది చేతబడి పని చేయదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోజున రాత్రి ఆదివారం 12 గంటల తర్వాత మనకి అమావాస్య పెట్టడం జరిగింది. ఆదివారం రాత్రి, అది 12 గంటల తర్వాత ఆదివారం కదా, అమావాస్య పెట్టడం జరిగింది. బైబిల్ సెలవిస్తుంది, అమావాస్య నాడు కొమ్ము ఊదుడేనుంది. కాబట్టి ఎక్కడ చూసినా వస్తుంటే చూడండి, మీరు దారిలో వస్తున్నప్పుడు కొంతమంది గుమ్మడికాయలు కొట్టున్నారు, ఎర్రగా, కొంతమంది టెంకాయలు కొట్టున్నారు, దారిలో తొక్కుంటూ వచ్చారు లేదా. కాబట్టి ఎందుకనంటే అమావాస్య నాడు బిడ్డలారా ఆ శక్తులు పనిచేస్తుంటాయి, ఆ శక్తులు పనిచేస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చర్చి పక్కనే ఉండేది, పాటల్లో పక్కన, ట్యాంకీ పక్కనే సోది పడేవాళ్ళు ఉండేవాళ్ళు, డ్రమ్ము కొడతా సోది పడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ కాడ ఏదో కట్టించుకొని, ఏదో మొత్తానికి వాళ్ళది ఏదో వాళ్ళ అవసరతలు ఏదో ఉంటాయి కదా, సమస్యలు చెప్పించుకొని వెళ్ళేవాళ్ళు. ప్రభువా, యేసు ప్రభువా, కుక్కలు కొన్నిసార్లు ఏం చేస్తాయి తెలుసా, భయంకరంగా ఏడుస్తుంటాయి, గోల పెట్టి ఏడుస్తుంటాయి. కుక్కలు ఏడుస్తున్నాయి అనుకోండి, నేను అర్ధరాత్రి ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, పండుకోనైనా కానీ అలాగ చెయ్యెత్తి, ఇలాగ చెయ్యెత్తి, యేసు నామములో ప్రభా, ఆ కుక్కల అరుపులన్నీ యేసు నామములో నిశ్శబ్దం అయిపోవాలి, యేసు అధికారం వెళ్ళినాము, వాటి శక్తి అణిగిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, చేసినటువంటి 1 మినిట్లోని ప్రియదేని బిడ్డలారా అరుపులన్నీ ఆగిపోతాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఇలా ఇంత మాత్రమే కాదు, నేనున్నటువంటి ప్రాంతంలో భయంకరమైనటువంటి శక్తులు చర్చి యానివర్సరీ కూడా ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎక్కడ ఇప్పుడు లేదు కదా, ఇలా అయిపోయింది నాకు, నేను ప్రార్థన కూడా చేయలేక లోపలికి వెళ్ళి పడుకోను. ఆయనకు కొంచెం పండ్లు గిళ్ళు ఇడ్లీ తీసుకుని మళ్ళీ నేను ఊర్లో ఒక ప్రేట్ టవర్ కట్టుంటే అక్కడికి వెళ్ళినప్పుడు పరామర్శించేదండి, మన దగ్గరికి పరిచయకు వచ్చేది కాబట్టి వెళ్ళాను.
నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. అయ్యా మీరు పెద్దవాళ్ళు, మరి నేను చిన్నవాడిని అంటే, పెద్దోళ్ళు ఇదేం లేదు, మీరు ప్రార్థన చేయండి. మీరు ఎలా చేస్తున్నారు అక్కడ సేవ అన్నాడు. చాలా భారంతో చేస్తున్నాను సేవ మీరు ఆ ప్రాంతంలో. ఎందుకని ఈ విషయాలు మీకు చెప్తున్నాడు పిచ్చింటారా? గొప్పల కోసం కాదు. నీలో ఉన్న నువ్వు జీవజలాన్ని త్రాగితే ఆ జీవజలం నీలో ప్రవహిస్తుంటే ప్రియం బిడ్డరా, అది నువ్వున్న ప్రాంతంలో ప్రభావితం చేయాలి. నువ్వు నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి ఆత్మ, ఆ జీవజలం నువ్వు త్రాగి అది ప్రభావితం చేయకపోతే ప్రియం బిడ్డ, సాతాను నిన్ను ప్రభావితం చేస్తుంది. నువ్వేం చేయాలంటే ప్రభావితం చేయాలి. యేసయ్య వస్త్రాన్ని వెనక భాగం వెళ్ళి వస్త్రపు చెంగుని, పాదాల దగ్గర ఉన్నటువంటి చెంగుని ముట్టింది ఆవిడ. ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చేసింది. ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చేసి ఆమె బాగుపడిపోయిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఆమె? ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రోగంతో, రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది, పొరపాటును కూడా బాగాలేదు. కానీ నా యేసయ్య వస్త్రాన్ని ముట్టింది, తాకింది, వెంటనే మీ బాగుపడిపోయింది, స్వస్థ పొందుకున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకును దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచూచున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్కానింగ్ కూడా పనికిరాదు. వాక్యం అనే స్కానింగ్ ఉంది. ఆ వాక్యం అనే స్కాన్ ప్రియదేవుని బిడ్డలారా, అదంట తలంపులను, ఆలోచనలను శోధిస్తుందంటే, స్కాన్ చేస్తుందంట. ఎముకల్లోకి, మూలుగుల్లోకి దూరుచు అది శోధిస్తున్నదంట. తలంపులను, ఆలోచనలు. నీ తలంపులు ఎలాంటి, నీ ఆలోచనలు ఎలాంటి? ఆ వాక్యం అనేటువంటి ఖడ్గమంట, రెండొంచులు కలిగిన ఖడ్గమంట. ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగల ఖడ్గం అంట. వాడి అయినటువంటి ఖడ్గం అంట, వాక్యమనే ఖడ్గం. యా మీరు మాట్లాడుతుంటే నా గురించే మాట్లాడినట్టుంది అంటారు కొంతమంది. నాకు గుచ్చుకుంటుంది అక్కడికి పోతుంటే. ఆ పాస్టర్ని మార్చేసి ఇంకో పాస్టర్ని తెచ్చుకుందాం అంటారు కొంతమంది. గీతాల పాస్టర్లు కొంతమంది అంటారు, నేను తాగితే నీకెందుకు, నేను బయటికి పోయి సిగరెట్ తాగితే నీకెందుకు, మందు తాగితే నీకెందుకు, నాతోనే మాట్లాడుతున్నావు అంటాడు. నీతో కాదు మాట్లాడేది, రెండంచులు కలిగిన ఖడ్గము కాబట్టి మొదట నన్ను నరుకుతూ నిన్ను నరుకుతూ ఉంటుంది. నిన్ను నరుకుతూ ఉంటుంది కాబట్టి అది నీకు వాకింగ్ గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రెండంచులు కలిగినటువంటి వాడినటువంటి సజీవమైనటువంటి బలమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఖడ్గము ప్రియదేవుని బిడ్డలారా ఎలాగ దూరిపోద్దంట? ఎముకల్లోకి, మూలుగుల్లోకి, ఏళ్లల్లోకి దూరుచు తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నదంట. ఆయనకి తెలియదంటూ ఏముండదంట.
సమస్తం సృష్టముగా తెలియబడుతుందంట, రాయబడింది. ప్రియదేని బిడ్డలారా, వాక్యమైనటువంటి అర్థం ఇది. వాక్యమైనటువంటి ఖడ్గము, రెండంచులు కలిగిన ఖడ్గము. ప్రియదేని బిడ్డలారా, ఈ వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందంటే నన్ను నరుగుతుంది, నిన్ను నరుగుతూ ఉంటుంది, సరిచేస్తుంది, ఆలోచనల్ని తలంపులు కూడా శోధిస్తుంది. ఏది కూడా మనం మరుగు చేయలేమంట, ఏది కూడా మరుగు చేయలేమంట, ఏది కూడా మరుగు చేయలేమంట. అయితే ప్రియదేని బిడ్డలారా, ఈ వాక్యానికి గనుక నువ్వు లోబడకపోతే, ఈ వాక్యానికి గనుక నువ్వు లోబడకపోతే, ప్రియ సహోదరి, నువ్వు లోబడకపోతే, ఒకవేళ నీవు హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే నీ హృదయము మొండిగా నీ వాక్యానికి లోబడకుండా ఉన్నట్లయితే, గత వారములో మనం చెప్పుకున్నాం, ఆ జీవజల నది ప్రవహించిన చోటల్లా కూడా అన్నీ బాగుపడ్డాయంట. కానీ ఇప్పుడు దేని బిడ్డారా, ఏం బాగుపడలేదంట? ఊపి స్థలములను, బురద స్థలములను బాగు కాలేదంట. ఆకులు కూడా ఔషధంగా మారిపోయినంట. ఆ చెట్లు కాయలు కానీ ఫలాలు కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా అన్నీ బాగున్నాయంట. కానీ ఆ జీవజల నది దేని బిడ్డలారా ప్రవహించినప్పుడు అది ప్రవహించినా కానీ కొన్ని స్థలాలు బాగు కాలేదంట. ఏ స్థలాలు అయ్యి? ఊబి స్థలాలు, బురద స్థలాలు బాగు కాలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.